అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారేమో. నేనైతే ఈరోజు సింపుల్గా ఇంట్లో కార ఇంకా బూందీ ఎలా చేసుకోవాలో చూపిస్తానమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇంకా ఇటు సైడ్ అంటే మేమైతే కార అని అంటాము. ఇంకా షాప్లో కంటే ఇంకా ఇంట్లో చేసుకొని ప్రిపేర్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి నేనైతే ఇది సెకండ్ టైం అనమాట ట్రై చేయడము. దానికి కావాల్సినవి ఏంటో చూపిస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ప్లీజ్. ఫస్ట్ అయితే 1/2 కిలో శనగపిండి తీసుకున్నాను. ఇంకా వంట సోడా కొంచెం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా సాల్ట్ అనమాట. ఇంకా ఇవైతే వెల్లుల్లి ఇంకా కరివేపాకు, కారం అవి కూడా యాడ్ చేస్తాం మనము. పల్లీలు కూడా ఉన్నాయి కొన్ని. అది తర్వాత నేను చూపిస్తానమాట ఎప్పుడు యాడ్ చేస్తాం ఏంటి అనేది. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఇంట్లోనే చేస్తున్నాను. చాలా హెల్దీ కూడా. అంటే బయట స్టాక్ ఉంటాయి, స్టాక్ అమ్ముతారు, ఎప్పుడో చేసి అమ్ముతారు. మనకు కావాలి తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకుని తినొచ్చు అనమాట. మీరైతే స్కిప్ చేయొద్దు వీడియో. ఒక కామెంట్ పెట్టండి, లైక్ కూడా చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఫస్ట్ అయితే మనం ఇలా పిండి ఉంది కదా, ఇందులో అయితే మనము సాల్ట్ ఇంకా వంట సోడా అయితే కొంచెం యాడ్ చేసేసి మొత్తం అయితే కలుపుకుందాం. కొంచెం వాటర్ కూడా కలుపుకుంటూ, ఫస్ట్ బూందీకి నేను కలుపుకోవట్లేదండి, ఎందుకంటే నేను ఫస్ట్ కారపూస చేద్దామనేసి అయితే కొంచెం మనము గట్టిగా, ఇంకా కారపూస చేయడానికి గట్టిగా పిండి అయితే కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలన్నమాట. కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ సేమ్ ఇంకా చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇంకా ఇలా మొత్తం కలుపుకున్నాక మనం మళ్ళీ ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను. ఇలా కలుపుకున్న దాన్ని ఇంకా నేనైతే కొంచెం పిండి అయితే కారపూస చేసేది ఇలా ఉంటుంది కదా, ఇంకా సన్న కారపూస చేస్తాం కదా, అది అయితే తీసుకున్నాను అనమాట. అందరి దగ్గర అయితే ఉంటుందని అనుకుంటున్నాను. ఇది తీసుకున్న తర్వాత ఇందులో అయితే మనం కొంచెం పిండి అయితే కారపూస కోసం కొంచెం పిండి ఇలా వేసేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇది ఒక పక్కకు పెట్టేసుకొని ఇంకా ఈ మిగిలిన పిండిలో కొన్ని ఇంకా మనం బూందీ వేయడానికి ఎంత లూజ్గా కావాలో పిండి అలా అయితే మొత్తం కలుపుకుందాం అనమాట. అదైతే నేను సైడ్కి పెట్టేసుకున్నాను. నాకు అంటే కొంచెం క్వాంటిటీ కాబట్టి సరిపోతుంది అని చెప్పేసి నేను అది మొత్తం ఇలా ఫిల్ చేసేసుకున్నాను అనమాట. కనిపిస్తుందా? ఇలా ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే కొన్ని కొన్ని వాటర్ వేసి ఇంకా మనం బూందీ వేయడానికి, అంటే చాలామంది చేస్తారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. నేర్చుకొని చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకా అందరి దగ్గర అన్నీ ఉంటాయి. నాకంటే వంటలు బాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ కొంతమందికి అన్నీ ఉండొచ్చు, కొంతమందికి ఉండొద్దు. సింపుల్గా ఇంట్లో అయితే చేసుకోవడానికి అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది లూజ్గా అయితే ఇలా కలుపుకోవాలి. సేమ్ మనం బూందీ వేసుకోవడానికి ఎలా అయితే కావాలో అలా కలుపుకోవాలన్నమాట. ఇలా అయితే ఇంకా బూందీ వేసుకోవడానికి ఇలా కలుపుకున్నాను. ఇంకా లూజ్గా కలిపితే ఏంటంటే బూందీ మొత్తం అతుక్కున్నట్టు వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా కలుపుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా మీరే, ఇలా కలుపుకొని ఇంకా ప్రాసెస్ అయితే చూద్దామన్నమాట. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసి హీట్ అయిపోయిన తర్వాత, అమ్మ ఏంటి ఇదా ఎందుకు ఒక నిమిషం ఆయిల్ అయితే పోసేస్తున్నాను అనమాట. పక్కన ఇంకా మా పాప అయితే మాట్లాడుతుంది నాతోటి. ఇంకా మనకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ అయితే పోసేసుకున్నాను. నేనైతే కొంచెం ఆయిల్ అయితే పోస్తున్నాను, ఎందుకంటే తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఇంకా మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనుకో మళ్ళీ వేడి చేసిన ఆయిల్ యూజ్ చేయొద్దు అంటారు కాబట్టి కొంచెం తక్కువనే పోసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో అయితే ఇలా ఫిక్స్ చేసుకొని, ఇంకా మన దగ్గర అయితే ఇలాంటివి ఉంటాయి కదా, కారపూస చేసుకున్నాను. ఇప్పుడు చిన్నగా సన్నగా వేసేసుకుందాం. ఇందులో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే వస్తాయి అన్నమాట. అంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇలా అయితే వేసేస్తున్నాను. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. చూస్తున్నారా, వెయ్యగానే పొంగిందనమాట. ఎందుకంటే మనం కొంచెం సోడా అయితే యాడ్ చేసాం కదా. సోడా అంటే యాడ్ చేయడం వల్ల ఇవి కూడా బాగా వస్తాయి అన్నమాట. మళ్ళీ బూందీ అయితే బాగా వస్తుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనము ఇది కుక్ చేసుకుందాం. వన్ సైడ్ కుక్ అయిపోయిన తర్వాత అయితే మనం ఇంకో సైడ్ ఇలా టర్న్ చేసుకుంటే చూస్తున్నారా, ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎన్ని కావాలి అంటే ఇప్పుడు మనం వేసిన దాంట్లో ఒక 3 వస్తాయి అన్నమాట, మనం వేసిన పిండిలో. ఇంకా నేనైతే ఆ 3 అయితే చేసుకుంటాను. ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో. చూస్తున్నారు కదా, ఇలా అయితే కలర్ రావాలన్నమాట.
ఎక్కడ స్మాల్ పీస్ కూడా అంటే చూడండి చాలా చక్కగా వచ్చింది. ఇంకా ఇంట్లోనే ట్రై చేయండి ఒకసారి మీరు కూడా చూడండి ఇలా వచ్చిన దాన్ని. ఇంకా మనమైతే పక్కకు పెట్టేసుకుందాం, ఆయిల్ ఏం లేకుండా పక్కకు పెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇది కూడా ఇలానే సేమ్ వేసుకుందాం. ఇలా ప్రెస్ చేస్తూ వేసుకోండి. చాలా బలం కావాలి ఇది ప్రెస్ చేయాలంటే, నాకు అవ్వట్లేదు అసలు. నేను ఇది సెకండ్ టైం ఇంట్లో, మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఇంకా సమ్మర్ కదా, బాబు కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఇంకా పాప ఒక్కతే ఉంది, ఏదో ఒకటి అడుగుతూ ఉంది అనమాట. అందుకని ఇంకా ఊరికే షాప్లో ఏం కొనిస్తానని చెప్పేసి ఇంట్లోనే నేను ట్రై చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితే మీరు ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ది కూడా ఇలా వేసేసుకున్నాను కదా, సేమ్ అది కూడా కుక్ అయిపోయిన తర్వాత సైడ్కి అయితే పెట్టేసుకుందాం. ఇది కూడా అయిపోవడానికి వచ్చింది, ఇది కూడా ఇంకో సైడ్ అయితే టర్న్ చేసేస్తున్నాను. అంటే లాస్ట్ టైం అయితే బూందీ అస్సలు రాలేదండి, ఎట్లా అంటే మొత్తం అతుక్కోపోయినట్టు వచ్చిందనమాట నాకు. అంటే ఫస్ట్ టైం కదా, ఇంకెవరికైనా అలా వస్తుంది కదా అని అనుకొని ఇంకా నేనేం పెద్దగా ఫీల్ అయిపోలేదు. కానీ ఇంకా ఈసారి బూందీ వేసేటప్పుడు చూడాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఇది కూడా అయిపోయింది. ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా తీసేసుకుందాం అనమాట. మొత్తం అయితే ఇది కూడా అయిపోయింది. ఇది కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి, నేను చెప్పాను కదా 3 వస్తాయని, 9 పెట్టిన పిండికి అయితే 3 వచ్చేస్తాయి అనమాట. ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ పిండి ఇంకా 2-3 టైమ్స్ అలా వేసుకోండి. ఇంకా నా దాంట్లో అయితే ఇంకా పిండి అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది థర్డ్ వన్ కూడా వేసేసిన. ఇంకా ఇది కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బూందీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. కారపూస మొత్తం అయిపోయింది కదా, ఇంకా ఈ ఆయిల్లోనే మనం బూందీ అయితే వేసుకుందాం అనమాట. ఇంకా నేనైతే ఇలాంటి జల్లీల గిన్నె ఉంటుంది కదా, ఇంకా ఇదైతే తీసుకుంటున్నాను. దీనికంటే చిన్నగా ఉంటే బెటర్, బట్ నా దగ్గర లేదు. ఇంకా ఇదైతే తీసుకొని మనం ఫస్ట్ పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇందులో అయితే కొంచెం వేసి ఇంకా బూందీ అయితే వేద్దాం. లాస్ట్ టైం అయితే అస్సలు బూందీ బాగా రాలేదు, నేను అసలు ఇప్పుడు కూడా ఎలా వస్తుందో అని భయంతోనే చేస్తున్నాను. బట్ చూద్దాము. ఇలా మొత్తం అయితే బూందీ లాగా వేసేసుకుందాం. కొంచెం టైం టేకింగ్, కానీ కొంచెం మంచిగా చేసుకుంటే బెటర్. ఎందుకంటే హడావుడిగా చేసి అది ఖరాబ్ చేసుకోవడం కంటే మంచిగా చేసుకోవడం బెటర్. లాస్ట్ టైం నాకు తెలియక నేను సరిగ్గా చేయలేదు. ఇంకా ఇలా అయితే బూందీ అన్నీ వేసేసుకుందాం అన్నమాట. చూస్తున్నారా ఇలా. ఇంకా మనము బూందీ లడ్డుకి వాటికి ఎలా అయితే చేస్తామో వాటికైతే కొంచెం సాఫ్ట్ ఉండాలి అంటారు బూందీ. ఇంకా దీనికైతే నార్మల్గా ఇలా కాదు. ఇంకా ఈసారి అయితే నేను హ్యాపీ అనమాట, చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా బూందీ ఎలా వచ్చిందో. ఇంకా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మిగతా బూందీ మొత్తం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే వేసుకుందాం. కొంచెం బూందీ పిండి కలుపుకున్నప్పుడు సోడా వేయండి, ఒకటి టిప్. ఇంకొచ్చేసి కొంచెం తిక్కగానే కలుపుకోండి, మరీ లూజ్గా కలుపుకుంటే అసలు బూందీలు రావు, మొత్తం ఎలా అంటే అతుక్కపోతాయి అనమాట. లాస్ట్ టైం నేను చేసినప్పుడు అయితే, ఫస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు అయితే అస్సలు బాగా రాలేదు. చూస్తున్నారా ఎంత బాగా వచ్చాయో. ఇంకా ఇలా మొత్తం అయితే వేరే మళ్ళీ గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా మిగతా ఇంకోసారి కూడా ఇలానే సేమ్ వేసుకుందాం అనమాట. మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకున్నాను. ఇలా కంటిన్యూస్గా అంటూ ఉంటే పిండి కింద పడుతూ ఉంటుంది. ఇలా అయితే కలుపుకోండి పిండి, ఇంకా బెస్ట్ అనమాట. మరీ లూజ్గా కలిపితే అసలు రాదు, మొత్తం ఒకదానికొకటి అతుక్కపోయి వస్తుంది. ఇది సెకండ్ టైం అయితే వేసేస్తున్నాను అనమాట. ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నేను ఆయిల్ అయితే కొంచెం తక్కువే పోసుకున్నాను కాబట్టి కొన్ని వేస్తున్నాను. ఇలా అయితే వేసుకుందాం. ఇంకా ఇవి కూడా తీసేస్తున్నాయి. ఇప్పుడైతే ఈ గంట యూజ్ చేస్తున్నా. ఇందాకైతే నాకు ఉంది, బట్ అంత ఐడియా రాలేదు. అంటే ఒక్కొక్కటి తీయడం కంటే ఇలా తీయడం బెటర్ కదా అని చెప్పేసి. వాటర్ కూడా ఉండుంటాయి, ఆయిల్లో వాటర్ పడిపోయాయి. అబ్బా, ఇంకా ఇలా అయితే మొత్తం తీసేస్తున్నాను అనమాట. మిగతా మొత్తం పిండితోటి సేమ్ ఇలానే బూందీ వేసుకోండి మీరు కూడా. ఇంకా ప్రాసెస్ అయితే చూసారు కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. నేను బూందీ అంతా వేసేస్తున్నాను. ఇంకొక అంటే 1/2 కిలో పిండి కదా, కొంచెం టైమే పడుతుంది, కొంచెం ఓపికతో చేసుకోవాలన్నమాట. ఇంకా అంటే ఎక్కువ క్వాంటిటీ చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి. ఇంకా చూస్తున్నారు కదా బూందీ అయితే బాగా వచ్చింది కదా. మొత్తం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టేసుకున్నాం కదా వెల్లుల్లి, కరివేపాకు, ఇంకా పల్లీలు ఆయిల్లో అయితే ఫస్ట్ ఆయిల్ వేడెక్కింది. ఇంకా ఇందులోనే నేను వేసేస్తున్నాను. కొంచెం లైట్గా ఫ్రై చేసి మళ్ళీ
మనం చేసుకున్న దాంట్లో అయితే వేసుకొచ్చుకుందాం. చూస్తున్నారు, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా వీటిని అన్నిటిని తీసేసి ఇంకా దీని మీద అయితే ఇలా వేసేసుకుందాం. మొత్తం అయితే తీసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేయలేదు ఇంకా, నేను మొత్తం తీసేస్తున్నాను. కారం అయితే రెడీ అయిపోయింది. సాల్ట్ ఇంకా కొంచెం కారం వేసి 1 స్పూన్ అయితే నేను కలిపేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా సింపుల్గా అనిపిస్తే ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇంకా ఇది చూడండి, వెల్లుల్లి. కారం ఉందా? అయ్యో సారీ నాన్న, మా పాప కొంచెం కారం అనిపించింది అనుకుంటాను. ఇంకా ఇలా అయితే అయిపోయిందనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.